సో గాయ్స్ ఇలా మేము గొర్రెలకు మందు పెడుతున్నాం. ఇది కాలుష్యం మందు అన్నమాట. ఇది వచ్చేసి ఇంతకుముందు ఇది నటల మందు పెట్టేసినాం. దాని తర్వాత 3 రోజులకు ఇది కాలుష్యం మందు పెడుతున్నాం. సరే ఇది ఎట్లా అంటే కొన్ని గొర్రెలు అవి అంటే తీయగా ఉంటుంది కదా, కొన్ని తాగుతాయి కూడా. ఎందుకంటే కొద్దిగా మన టానిక్ లెక్క ఉంటుంది. మనకు కదా ఏదైనా హెల్త్ ఫాల్ట్ అయితే మనకు ఒక టానిక్ ఇస్తారు డాక్టర్, ఆ విధంగా స్మెల్ అయితే ఉంటుంది. అయితే ఈ కొన్ని గొర్రెలు బాగా కడ్డి ఉన్నాయి మా దగ్గర, దొరికాయి దూడలు. ఒక మేక చూడు ఏడవై దాక్కుంటుంది, ఏం కథ దాని అసలు దొరకది. మా దొరకైతే ఇది దొరకదు అనమాట, దాక్కుంటుంది. చూడు నాకద్రా పెట్టకరా సాయం అంటాను. అట్లుంటుంది మరి మేకలు గొర్రెలు అంటే. ఇంక గొర్రెలు అయితే ఏం సపోర్ట్ చేయగా మేకలు బాగా ఉరుతాయి. ఇప్పుడు ఏదైనా సూదులు వేయం కానీ లేకుంటే ఏదైనా మంది ఈ మేక తాగుతాడ చూడిగా, అది వాయే మందు గుంచుతాడు. ఎంత అంటే 10 ml దాకా గుంచుతాడు. ఇక జారుడు చూడు, జారుడు బండ చూడు, మొత్తం మా సింగం తాగిపిస్తాను చూడు. మా సింగం ఎట్లా తాగుతాడు. సింగం కూడా సగం కక్కేసిండు, పేలున్నాడు మా సింగం గాడు. సరే ఇంకా ఏంటంటే గజ్జి గట్టు ఉంది చూడు, అది కూడా చిన్న ఇత్తం పోదన్నమాట. మందల నుంచి పెంపకం చేస్తున్నాం. ఇట్లా ఉంటుంది గొర్రెల సంగతి, మీకు తెలిసిందే కదా. తెలకుంటే తెలుసుకోర్రి, చూడండి నన్ను. ఇది మా నెక్స్ట్ ఇత్తం పోతనమాట. దీనికి కొద్దిగా ఎక్కతక్క తాగిపియాలి. ఇంకా చెప్పాలంటే గిడ దాకున్నాయి. ఇది దొరకది చిన్న చిత్రం కాదు దాంతో. ఇంకా అస్సలు అయినా ఒరిజినల్ అంటే ఇలా పిరికి దూడలు బాగున్నాయి మా దగ్గర. లాస్ట్కి చూపిస్తా, ఆట పట్టిస్తాయి. ఇంత కుళ్ళు ఉన్నా కానీ దొరకాయి. మా కొత్త అయితే ఇలా చూడాలి, మొత్తం మధ్య నాటేసుకోవచ్చు. ఇలా మా ఇంకో టైగర్ వస్తుంది, అది కూడా బాగా బిత్తిరిది, కట్టుది, తోకేం కొడుతుండా ఉంటుంది. మలుచుకొని పడ్డా కానీ నేనైతే ఆగా ఉరుకుతారా నాయన అంటాను. పీర్చుడు పెట్టుడు అంతే. ఆగుపా ఇది కూడా ఇట్లుంటుంది మా గొర్రెల సంగతి. ఇగో ఇది మొత్తం తాగుతుంది అందరికి ఇష్టం.